దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ ఘనత కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మన ప్రభువును లోక రక్షకుడినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అదే రీతిగా నాతో కలిసి దేవుని యొక్క పరిచర్యలో మరి వాడబడుతూ ఉన్నటువంటి దైవదాసులు మరి ప్రకాష్ కుమార్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చాలా సంతోషకరమైనటువంటి రోజు ఇది. మరి క్రిస్మస్ సందర్భంగా మనమందరం కూడా దేవుని యొక్క మందిరంలో కూడుకొని ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రతి సంవత్సరం కూడా ఒక క్రిస్మస్ పండుగ మరి వస్తూ ఉన్నది. యేసు జన్మించినటువంటి రోజును మనము ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెల 25వ తేదీన మనం జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ అంటే అందరూ కూడా చాలా సంతోషకరమైనటువంటి పండుగ. ఈ పండుగను మనం పురస్కరించుకొని చక్కగా మనమందరం కూడా ప్రభునామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము ప్రత్యేకమైనటువంటి మరి దేవ సందేశం ఉన్నది కాబట్టి మీ సహోదరి సహోదరుడా దానికంటే ముందుగా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకునే ముందుగా మరి మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వంచినట్టయితే అందరూ కూడా తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. మన మధ్యలో ఉన్నటువంటి మరి దైవదాసులు ప్రకాష్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుల సర్వశక్తిమంతుడైన యేసయ్యానికి స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, నీకు వందనాలు దేవా. యేసయ్య మనందరినీ మీ సన్నిధికి తీసుకొచ్చి ఆదివారం రోజున నీ ప్రభు దినమున నేను స్తుతించడానికి నేను మహిమపరచడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు దేవా, స్తోత్రం దేవా, నీకు వందనాలు దేవా. యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రం దేవా. యేసయ్య పాటలు పాడుచుండగా పనులుతుంది మీరు మహిమ పొందని దేవా. యేసయ్య నువ్వు స్తుతిస్తుండగా నేను ఆరాధిస్తుండగా నీకే మహిమ కనుక పొందని దేవా. యేసయ్య వాక్య పరిచయం కూడా మీరు పరిశుద్ధాత్మ దేవా మీరే ఆదిని అంతం వాడుకోండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును అడిగి వెళ్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి అసలు ప్రకాష్ కుమార్ గారికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకునే ముందుగా 1-2 పాటలు పడి ప్రభునామాన్ని మహిమపడదాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి మా వదిన గారు రత్నకుమారి గారు ఉన్నారు. వారు పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా తీసుకుంటారు. మరి స్టేజ్ దగ్గరకు వచ్చి పాడినట్టే ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా
దేవునికి స్తోత్రం. అంతవరకు చక్కని పాడబడి ప్రభునామాన్ని మహిమపరిచిన రత్నకుమార్ గారికి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి మరియమ్మ గారు ఉన్నారు. వారు కూడా ఒక క్రిస్మస్ పాటను పాడి ప్రభునామాన్ని మహిమపరచాల్సిందిగా ప్రభు పేరు కోరుతూ ఉన్నాను. రండి. మాట్లాడవారు. పశువుల పాకల మరియమ్మ గర్భన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు చక్కని పాట పాడి ప్రభునామాన్ని మహిమపరిచినటువంటి మరియమ్మ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దరితిగా
మరి మా మధ్యలో ఉన్నటువంటి మా కుమార్తె టోనీ సూజన్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. నేను చూస్తా వచ్చిరా ఏం చెప్పినప్పుడు రా. చలిరాతిరి ఎదురు చూచే టూరు ప్రేమ చుక్క చూపే గొల్లలేమో పరుగు వచ్చే గుర్రలేమో పక్కన వచ్చే. పుట్టాడు పుట్టాడు రారాజు ముత్తయ్య పుట్టాడు పరమాత్మ పుట్టాడు పుట్టాడు రారాజు ముత్తయ్య పుట్టాడు పరమాత్మ. చలిరాతిరి ఎదురు చూసే టూరు ప్రేమ చుక్క చూపే గొల్లలేమో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని పాడబడి ప్రభునామాన్ని మహిమపరిచినటువంటి కుమార్తె టోనీ సూజన్ను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. నేను కూడా చివరి పాట ఇది. నేను కూడా ప్రభునామాన్ని మహిమపరుస్తూ పాడాలని ఆశపడుతున్నాను. లా 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 లా
అమ్మడానికి అందరికీ చెప్పుదా దీనుడుగా పుట్టియే తెచ్చిన దీనులను రక్షించే దేవతనయుడు దిగు నుండి దీనుడుగా పుట్టియే తెచ్చినాడు దీనులను రక్షించే దేవతనయుడు దీనుల వ్యాధి బాధలలో విడుదలిచ్చి విజయ వీరుడై ఉద్భవించనే దీనుల వ్యాధి బాధలలో విడుదలిచ్చి విజయ వీరుడై ఉద్భవించనే బాధలు పడుండియుండెనో మదానికి ఎట్టేలావనమంతా సంబరాలు సంగీత స్వరాలతో అందరికీ చక్కగా చాటి చెప్పుదాం హ్యాపీ 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 క్రిస్మస్ ఆనాడు జ్ఞానులకు తిరిగి లోకానికి ఆనాడు జ్ఞానులకు తెలియజేసి రక్షకుడు బట్టి వెళ్ళి వాళ్ళు కానుకలర్పించి పరాజించారు బట్టి వెళ్ళి వాళ్ళు కానుకలర్పించి పరాజించారు చాలా సంతోషం. ఎంతటితో పాడకర కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ తల వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని బోధించుకుందాం. అందరూ తల వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా జీవమగల దేవ, జీవాధిపతి, జగద్రక్షక, భూమి ఆకాశమును సర్వ సృష్టిని సృజించిన మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అయిన దేవ, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. మా దేవా తండ్రి, నా తండ్రి, మా జీవితాల్లో మరి యొక్క క్రిస్మస్ పండుగను దయచేసినందుకు వందనాలు, స్తోత్రం ప్రభువా. నా తండ్రి నాయనను నీ యొక్క జన్మదిన వేడుకలను మేము అతను ఆయన సన్నిధిలో ఈ రీతిగా జరుపుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి
వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం మా ప్రభా. నీవు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు నా తండ్రి. ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడవు. లోకమంతటికి ప్రభాతం నాయన నా తండ్రి. లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మనుషునికి యొక్క జీవితంలో వెలుగును, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించుటకు నీవు ఈ లోకంలోకి వచ్చావు ప్రభా. నీవు గొప్ప శ్రీమంతుడు, ఉన్నవాడు, అనువాడవు. ప్రజల నిమిత్తమైన ప్రభుత్వం నాయన. నువ్వు ధనవంతులుగా ఉన్నటువంటి నీవు అతను దరిద్రులుగా ఉన్నటువంటి మనుషులను ధనవంతులుగా చేతుకు పరమను విడిసి భూమికి ఏతించినటువంటి గొప్ప దేవుడవు. అతను నాని దినము ప్రత్యేకంగా మిమ్మలను మేమందరం కలిసి సంతోషముతో దేవాతను నాని జన్మ వేడుకలను జరుపుకుంటూ ఉండగా మమ్మల్ని అందరం కూడా దీవించి మహిమ పొందగలని యేసునామములో అడిగి పెడుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ఎవరు కూడా మాట్లాడకుండా శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు యొక్క జన్మదినం కదండి ఈరోజు, అనగా క్రిస్మస్ పండుగ. మనమందరం కూడా ఈ క్రిస్మస్ పండుగను ప్రపంచ దేశాల్లో, అనేకమైనటువంటి దేశాల్లో, ప్రపంచమంతా అనగా దేశము, అదే రీతిగా పట్టణములు, గ్రామములు, మారుమూల ప్రాంతాలు, మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఈ దినము ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషకరమైనటువంటి రోజు ఇది. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మరి జన్మించడానికి గల కారణములు చాలా ఉన్నాయి. మనుషుడు చేసినటువంటి ప్రతి తప్పిదం నిమిత్తమై, ప్రతి పాపము నిమిత్తమై, మరి పాపని వెదకి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి మనము చూసుకున్నట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ఇక్కడ నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించినది ఎవరు? నశించినది మానవుడు కదండి. నశించినటువంటి ఆత్మలు, ఇది ఆత్మలన్నింటినీ కూడా నశించిపోయినటువంటి ఇది ఆత్మలన్నింటినీ కూడా దేవుడు వెదకి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య లోకానికి వచ్చింది ఏదో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని చూసి ఏదో సంతోషంతో మరి యొక్క ప్రపంచమంతా తిలకించి చూసి సంతోషాన్ని పొందుకోవడానికి రాలేదు. ఎందుకంటే వచ్చారంటే నశించిపోయినట్టు ఆత్మలను వెదకి రక్షించడానికి. దేవుడు మరి ఇంత గొప్ప మరి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఎంతో మరి మేలును మనందరూ కూడా అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నశించినది ప్రతి మనుష్యుడు కూడా, ప్రతి మానవుడు కూడా. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 14వ అధ్యాయం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే, వివేకము కలిగి దేవుని వెనక వారు రాడేమో అని ఆకాశం నుండి చూచి పరిశీలించెను. వారందరూ చెడి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నశించిపోయి ఉన్నారు, ఇక్కడ చెడిపోయినట్టు వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే అక్కడ నశించిపోయినట్టు వారుగా ఉన్నారు లూకా సువార్తలో, ఇక్కడ చెడిపోయిన వారుగా ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఆకాశం నుండి తేరు చూశాడు. ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క కనుదృష్టి సంచరించింది. చూశాడు దేవుడు. మనుషులందరూ కూడా పరీక్షించాడు. ప్రతి మనుషుని కూడా చూడాలి,
ప్రతి ఒక్క మనిషి యొక్క అంతరంగం ఎలా ఉన్నదో, ఏ స్థితిలో ఉన్నదో, ఏ పరిస్థితిలో ఉన్నదో, ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితము పరిస్థితి ఎలా ఉన్నదో అని దేవుడు పరిశీలన చేస్తే అందరూ కూడా ఎలా ఉన్నారంటే చెడిపోయినట్టు వారిగా ఉన్నారు. చెడిపోయినట్టు ఒక పండును చూసినట్టు దాన్ని తినగలమా? అది చాలా కంపు కొడుతుంది, భయంకరమైన దుర్వాసన వస్తుంది. దాన్ని ఎవరు కూడా దగ్గర ఉంచుకోరు. దాన్ని ఏం చేస్తారు? తీసి దూరంగా పారవేస్తారు కదండి. కానీ దేవుని బిడ్డలము, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలమై ఉన్నాం కాబట్టి దేవుడు మనందరం కూడా అత్యధికమైన ప్రేమతో మరి ప్రేమించాడు. కాబట్టి ఈ చెడిపోయినటువంటి మనుషులందరినీ కూడా, నీతి మాలినటువంటి మనుషులందరినీ కూడా, తప్పిపోయినటువంటి త్రోవ తప్పిపోయినటువంటి మనుషులందరినీ కూడా, అసహ్యమైనటువంటి కార్యాలు చేసి మనుషులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదండి, అత్యధికంగా ప్రేమించాడు, చెప్పజాలంతగా. పరిశుద్ధ గ్రంథములో మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం భాగం చూసుకున్నట్టు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నశించిపోవడం, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కదండి. దేవుని చేత సృజింపబడినటువంటి ప్రతి మనుషులు కూడా రక్షింపబడాలి. ఏ రీతిగా ఈ భూమికి ఈ యొక్క లోకంలో మనుషుడు మరి ఏ విధంగా వచ్చి ఉన్నాడు, మళ్ళా ఆ విధంగా కాకుండా మరి సురక్షితంగా మరి దేవుని యొక్క సన్నిధికి చేరుకోవాలి. కాబట్టి ఆత్మీయమైన జీవితాన్ని కలిగి బాప్తిసం పొందుకున్న వారే, అదే రీతిగా దేవుని తెలుసుకున్న వారే, దేవుని ఎరిగినటువంటి వారే, దేవుని యొక్క అడుగుజాడలో నడిచేటువంటి వారే, మరి పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఎంచబడిన వారై ఆ తదుపరి దేవుని యొక్క సన్నిధికి మరి చేరుటకు, పరలోకానికి వెళ్ళుటకు అర్హతను సంపాదించుకున్న వారై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపాటు కలిగిన వారుగా చేయుటకు యేసు ప్రభువు లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. ఎంతగానో అంటే కొద్దిగా ప్రేమించాడా? ఇంత ప్రేమించాడా? ఎంత ప్రేమించాడా? చెప్పజాలంత. అంటే ఆకాశం వాట వేసుకోగలం మనం? ఆకాశం ఇట్లా వాట వేసుకోగలమా? వేసుకోలేం కదా. అంతకంటే అత్యధికంగా చెప్పజాలంత. అంటే ఇక దాన్ని ఎవరు కూడా వర్ణించలేరు ఎవరు కూడా. అంత అత్యధికంగా ప్రేమించాడు. ఆయనకు తన మన పర భేదం లేదు, కుల మత తారతమ్యం లేదు. అందంగా ఉన్నవారిని, లేకపోతే అందహీనులను, లేకపోతే అధికారులను, లేకపోతే అనధికారులను, లేకపోతే చక్కని వస్త్రాలు ధరించడం, ఇట్లా ప్రత్యేకంగా ఏమి ఆయన ఏమి చేయలేదు. ప్రతి ఒక్కరి పట్ల తన ప్రేమను కనపరిచాడు. అటు ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు, ఏ మనుషుని దగ్గర కూడా లేదు. ఎందుకంటే దేవుడి యొక్క కుమారుడు కాబట్టి, దేవుడు అది యేసు ప్రభువారు మరి మనందరం కూడా అత్యధికంగా ప్రేమించాడు. కాబట్టి దేవుడు మనందరం కూడా అత్యధికంగా ప్రేమించాడు. కాబట్టి యేసు ప్రభువారిని లోకానికి పంపించడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, నిజమైన ప్రేమ ఏ మనిషి వద్ద లేదు. ఎవరు కూడా నిజమైన ప్రేమను కలిగి ఉండట్లేదు. పైకి కదండి, డబ్బు ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు,
అధికారం ఉంటే ప్రేమిస్తారు, అదే రీతిగా అన్నీ ఉంటే ప్రేమిస్తారు. ఎంతవరకు ప్రేమిస్తారు? ఉన్నంత వరకే, నూనె ఉన్నంత వరకే, వెలిగే విధంగా వస్తుందో అంతవరకే ప్రేమిస్తారు. ఆ తర్వాత విడిచిపెడతారు. చివరి వరకు ఎవరు కూడా నిలిచి ఉండరు, కలిసి ఉండరు. ఎందుకంటే వాళ్ళు దేనికి మనుషులు ప్రేమించేది? అందాన్ని చూసి ప్రేమిస్తారు, అధికారాన్ని చూసి ప్రేమిస్తారు, అదే రీతిగా డబ్బును చూసి ప్రేమిస్తారు, ఆస్తులు చూసి ప్రేమిస్తారు. కానీ దేవుడు ఆ విధంగా ప్రేమించలేదు. నీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా, నీవు అందంగా ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ఆస్తులున్నా అంతస్తులున్నా లేకపోయినా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆయన బిడ్డలు కాబట్టి మనందరిని కూడా అత్యధికంగా ప్రేమించాడు. అందుకనే యేసు ప్రభువాని లోకానికి పంపించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచన భాగం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనెను కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాథ్యూ చాప్టర్ 1:21 వర్సెస్. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనం చేసినట్టు ప్రతి పాపాన్ని ఏ మానవుడు కూడా క్షమాపణ అధికారం కలిగిన వాడు యేసు మాత్రమే. రక్షించగల శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. నువ్వు చేసిన తప్పిదా నిన్ను నేను మార్చగలనా? నువ్వు నన్ను మార్చగలవా? ఎవరు కూడా మార్చలేరు. దేవుడు మాత్రమే మార్చగలడు. ఆ యేసు మాత్రమే మార్చగలడు. ఆయన నమ్ముకుంటే, ఆయన వైపు చూస్తే, సన్నిధికి వస్తే, ఆయనకు వాక్యం వింటే, ఆయనకు వాక్యం హృదయంలో మరి భద్రపరుచుకున్నట్లయితే వాక్యం ద్వారా నువ్వు రక్షణ పడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభువు లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన జన్మించకపోతే ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషులు కూడా చీకట్లోనే ఉండేవారు, పాపంతోనే ఉండేవారు, పాపంతోనే నశించేవారు, పాపంతోనే ప్రాణములు పోగొట్టుకునేవారు. మరణించిన తర్వాత వాళ్ళు మరి నరకాగ్నికి తప్ప పరలోకానికి వెళ్ళే వారు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని దేవుడు మనందరం కూడా ప్రేమించారు కాబట్టి యేసు ప్రభువాని లోకానికి పంపించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకా చదువుకున్న దాని కింద వచ్చిన భాగాన్ని, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిన ఇదిగో కనిక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇమ్మానుయేలును పేరు పెట్టుదువనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇమ్మానుయేలు అనగా ఏంటి చెప్పండి అర్థం? ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. తోడని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా, నీడగా, అండగా నిన్ను ప్రోత్సహించాలని, నిన్ను రక్షించాలని, నిన్ను కాపాడాలని, పాపము నుండి విడిపించాలని, నిన్ను అభివృద్ధి చేయాలని, దిక్కుచుమాను ఆదుకోవాలని, నిన్ను పాపము నుండి విడిపించి పరలోకపు రాజ్యపు వారసులుగా చేయటానికి యేసు ప్రభువారి లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరు అండగా ఉండగలరు? మనకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఈక్కులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరిని వేడుకుంటే ఎవరు సహాయం చేయగలరు? కష్టంలో ఉన్నావు, నిన్ను ఎవరు ఆదుకుంటారు? నీకు ధైర్యాన్ని ఎవరు ఇస్తారు? నష్టంలో ఉన్న నష్టాన్ని ఎవరు పూడుస్తారు? అనారోగ్యంతో ఉన్న అనారోగ్యాన్ని ఎవరు స్వస్థపరచగలరు? మన దేవుడు యేసు ప్రభువారు మాత్రమే దానికి మరి అర్హత కలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు దేవుడే నా కొండ, యేసు దేవుడే నా కొండ, యేసు దేవుడే నా విజయ దుర్గ. హల్లెలూయా. యేసు దేవుడే నా దండన, యేసు దండన
my glory. Jesus is my glory. Jesus is my glory. Hallelujah. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన తోడు నీడగా ఉంటే మనకి ఏ కొదువా ఉండదు. ఆయన తోడు నీడగా ఉంటే ఏ భయము ఉండదు. ఆయన తోడు నీడగా ఉంటే నీకు ఏ కష్టము కూడా రాదు. ఆయన తోడు నీడగా ఉంటే నీ అవసరములన్నీ కూడా తీర్చబడతాయి. ఆయన తోడు నీడగా ఉంటే మనందరికి కూడా ఆయన సంతోషాన్ని అనుగ్రహించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారికి అనేకమైన నామం. ఇక్కడ ఇమ్మానుయేల్ అనే పేరు ఒకటి. క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటి? క్రీస్తు అనగా అభిషక్తుడు. ఇక్కడ క్రీస్తు, అదే రీతిగా ఇమ్మానుయేలు, అదే రీతిగా మరి ఇంకా ఆయనకు అనేకమైన నామములు ఉన్నాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన భాగం చదువుకుందాం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన జన్మిస్తాడు అనే సంగతి ఏషియా ప్రవక్త ద్వారా ప్రకటింపబడటం జరిగింది, ప్రవచింపబడటం జరిగింది. అదే రీతిగా మీకా గారి ద్వారా కూడా ప్రవచింపబడినది. ముందుగానే ఆయన లోకంలో జన్మిస్తాడు, ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మిస్తాడు, మనుషులందరూ నిమిత్తమై, మనుషులు చేసిన ప్రతి తప్పిదము నిమిత్తమై యేసు ప్రభువు ఈ లోకంలో జన్మిస్తాడనే సంగతి ముందుగానే ఏషియా ద్వారా, అదే రీతిగా మీకా గారి ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రకటింపబడినది, ప్రవచింపబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అబ్బా, ఎన్ని పేర్లు చూడండి. ఆశ్చర్యకరుడు అంటే ఏంటి? మన జీవితంలో ఆశ్చర్యకార్యం చేయడానికి యేసు ప్రభువు లోకానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచనకర్త, నీ పట్ల ఒక ఆలోచన కలిగినాడు, ఒక మంచి ఉద్దేశం కలిగినాడు. అటు ఆలోచనలన్నీ కూడా మనం కలిగినట్టు ఆలోచనలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనలను దేవుడు అన్నింటిని కూడా సఫలీకృతం చేయటకు యేసు ప్రభువు లోకానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన కర్తయ్యకు అధిపతి అంటే సమాధానాన్ని అనుగ్రహించటకు. ఈ దినాల్లో చూస్తూ ఉంటే ఏ కుటుంబంలో కూడా శాంతి సమాధానాలు లేనటువంటి కుటుంబాలుగా అనేక మంది ఉన్నాయి, అనేక కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను చక్కపరచుటకు, ఆ కుటుంబంలో శాంతిని నెలకొల్పుటకు, సమాధానాన్ని అనుగ్రహించుటకు యేసు ప్రభువు వారి లోకంలో జన్మించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈ విధంగా జన్మించడం చాలా సంతోషం. ఎవరికి? క్రైస్తవులు అనబడే వారికి మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా సంతోషమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయం చూసుకున్నట్టయితే, లూకా సువార్త 2వ అధ్యాయం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. అబ్బా, ప్రజలందరికీ అన్నాడా లేక ఒకరికే చెప్పారు ఇక్కడ? లేకపోతే ఒక క్రైస్తవులందరికీ చెప్పారా?
లేకపోతే ఒక కులానికని చెప్పబడిందా? లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిన రీతిగా వ్రాయబడి ఉన్నదా? లేదు కదండి. ప్రజలందరికీ, ఈ లోకంలో ఎంతమంది అయితే ప్రజలందరూ కూడా మరి జీవిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంతోషాన్ని అనుగ్రహించడం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన జన్మించాడు. సంతోషం అంటే కుటుంబంలో పిల్లవాడు జన్మించాడు అనుకోండి, దాన్ని బట్టి మనం సంతోషించి మనం ఏం చేస్తాం? చక్కగా మరి అతనికి ఆ బిడ్డకి మంచి వస్త్రాలను కొని చక్కగా ఆయనకు పుట్టినరోజులు ఎంతో ఘనంగా చేసుకుంటాం కదండి. మరి అది మన కుటుంబం వరకే పరిమితం. కానీ యేసయ్య జన్మ ప్రపంచానికే, ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అవధులు లేదు. అందరూ కూడా చక్కగా ఈ రీతిగా ఆయనకి జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని మారుమూల ప్రాంతాల్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన జన్మ ప్రజలందరూ కూడా సంతోషమే, మహానందం కదండి. చెప్పజాలంత ఆనందం ఆయన జన్మించటం. ఎందుకంటే ఆయన జన్మించింది ఎందుకంటే ఆ సంతోషం ఎందుకు చెప్పండి? మనం చేసిన ప్రతి పాపం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు, మన బ్రతుకును మారుస్తాడు, మన కన్నీటిని తుడుస్తాడు, మన యొక్క కష్టాలను సకల దుష్టత్వం నుండి విడిపిస్తాడు, సహాయకుడిగా ఉంటాడు ఆయన. అందువల్ల ఆయన జన్మ మన అందరం కూడా సంతోషం కదండి. అట్టి సంతోషాన్ని మనం అందరం కూడా పొందుతున్నామా? ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని కలిగి ఉన్నామని చెప్పేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదివిస్తా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. ఫిలిపియన్స్ 4th చాప్టర్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఎలా? ఎప్పుడండి? ఎల్లప్పుడు ఎలా? ఎవరి ద్వారా సంతోషాన్ని పొందుకోవాలి? దేన్ని బట్టి సంతోషించాలి? దేవుని బట్టి, ప్రభువుని బట్టి మనము సంతోషించాలి. ఈ దినాల్లో ఆ విధంగా లేదు సంతోషం. ఎలాంటి సంతోషాలు ఉన్నాయి? డబ్బు చూసి సంతోషాన్ని పొందుకున్నారు, ధనాన్ని చూసి సంతోషాన్ని పొందుకున్నారు, ఆస్తులు చూసి సంతోషాన్ని పొందుకున్నారు, వజ్ర వైడూర్యాలు చూసి, బంగారాన్ని చూసి సంతోషాన్ని పొందుకున్నారు, ఇంకా అందాన్ని చూసి సంతోషాన్ని పొందుకున్నారు, వేసే వస్త్రాలను బట్టి సంతోషాన్ని పొందుకున్నారు. రకరకాలుగా ఏది కలిగి ఉన్నారో, ఏదైతే వాళ్ళు కలిగి ఉన్నారో దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు, కానీ దేవుని బట్టి సంతోషించట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యేసయ్య ఈ లోకానికి నరావతారి మరి భూమికి ఏదించినటువంటి దేవుడు కాబట్టి ఆయన మనము ప్రేమించేవారుగా, ఆరాధించేవారుగా, కీర్తించేవారుగా, మహింపరిచేవారుగా, ఆయన పూజించేవారుగా. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి అసలు? క్రిస్మస్ పండుగ అంటే, క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు వారిని మనము ఆరాధించేవారిగా ఉండాలి. ఆరాధించడం అంటే ఏంటి? పూజించే వారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, ఆయన గౌరవించేవారిగా ఉండాలి, ఆయన అమర్యాదగా చూడకూడదు, ఆయన మాట నిర్లక్ష్యపరచకూడదు, ఆయన మనము ఎల్లప్పుడూ కూడా మన హృదయం ఉంచుకోవాలి, ఆయన మనం ప్రేమించేవారిగా ఉండాలి, కనపరిచేవారిగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఆసక్తిని కనపరిచేవారిగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ఆయన నామాన్ని స్తుతించాలి, కీర్తించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి అనే ఒక మరి మంచి అట్టి ఆనందంతో దేవుని సన్నిధికి మనము రావాలి. అందుకని ప్రభువునందు ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చక్కగా పౌలు గారు సెలవిస్తా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఈ క్రిస్మస్ పండుగ రోజున ఒక రోజు సంతోషం కాదండి, ప్రతి నిత్యం కూడా సంతోషమే. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని కలిగి ఉంటావో, ఆయన కలిగి జీవిస్తావో, ఆయన నువ్వు ఎప్పుడు కూడా సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి ఈ కుటుంబం నీవును కూడా అలాంటి సంతోషాన్ని పొందుకోగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనందమే మహా సంతోషమే క్రీస్తు పుట్టేలలో, ఆనందమే మహా సంతోషమే క్రీస్తు పుట్టేలలో,
చెప్పండి హల్లెలూయా. ఆనందమా కాదు క్రిస్మస్ పండుగ అంటే, అందుకే ఆనందాన్ని కలిగి ఉంటారు. క్రిస్మస్ పండుగ రోజున చక్కగా మన గృహాలను అలంకరించుకుంటాం, మందిరాలను అలంకరించుకుంటాం. అదే రీతిగా మరి నూతన వస్త్రాలు ధరిస్తూ ఉంటారు, చక్కని పిండి వంటలు తయారు చేసుకుంటారు. అదే రీతిగా ఎంతో సంతోషాన్ని ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఎవరు ఏంది ఆనందించాలి? క్రీస్తు ప్రభువారిని బట్టి మనము ఆనందించాలి. ఆయన పండుగని మనము ఆనందించాలి. ఆయన మన కోసం జన్మించాడనే సంగతిని తెలుసుకొని మనము సంతోషంతో ఆయన నామాన్ని స్మరిస్తూ ఆనందించాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి జన్మించారు కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆరాధించాలి కదా. కీర్తన గ్రంథము చూసుకుందాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే 12వ వచన భాగం చదువుకుందాం. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు క్రోధ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుని స్తోత్రం హల్లెలూయా. సామ్స్ 2nd chapter 12th reference అన్నమాట. ఓకే, 12th verses. కుమారును ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. ఏం చేయాలండి? ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? ఎంత ప్రేమ ఉంటే ముద్దు పెట్టుకుంటారు చెప్పండి. ముద్దు పెట్టుకోవాలంటే దూరం కూడా పెట్టుకోగలవా? దగ్గరికి వెళ్ళాలి కదా. యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా ఆయన చూసి మనము సంతోషించి మహా ఆనందంతో, నా కొరకు ఈ లోకానికి వచ్చావా నా ప్రభువా, నా దేవా, నువ్వెంత గొప్ప దేవుడవు, నా కోసం నేను చేసిన తప్పిదముల నిమిత్తమై, నేను చేసిన పాపముల నిమిత్తమై ఈ లోకానికి వచ్చావు. ఆయన వచ్చింది ఏదో జన్మించి ఈ లోకంలో అలా తిరిగి ప్రజలు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి వెళ్ళడానికి రాలేదు. తన ప్రాణాన్ని పండంగా పెట్టడానికి వచ్చాడు. ప్రాణ త్యాగం చేయటకు ఆయన లోకానికి రావడం జరిగింది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన జన్మదినాన్ని ఏదో సంతోషంతో మనం జరుపుకుంటున్నాం, కానీ ఆయన వచ్చింది నీకోసం ప్రాణం ఇవ్వడానికి. మన ప్రాణం మన స్నేహితుల వరకు మనం ఇవ్వగలమా? మన కుటుంబంలో వారికి ఎవరికైనా ఇవ్వగలమా? ఇవ్వలేము కదా. ఏం చేస్తారు? సపోజ్ ఏం చేస్తాడో, ఒక ఇద్దరు స్నేహితులు వెళుతూ ఉంటారు అనుకోండి. వాడు ఏం చేస్తాడు? పొరపాటును జారి ఒక నదిలో జారిపోయాడు అనుకోండి. వీడేం చేస్తాడు? దూకుతాడు. పోయి దూకగలడా? ప్రాణాన్ని ఇవ్వగలడా? ఏం చేయలేడు కదండి. పైనుండి ఏడుస్తాడో లేదో కూడా తెలియదు, దుఃఖిస్తాడో లేదో తెలియదు. నా స్నేహితుడు చనిపోయాడు అనే సంగతి కూడా ఎవరికి కూడా చెప్తాడో లేదో కూడా తెలియదు. కానీ దేవుడు మన పట్ల ప్రేమను కనపరిచాడు కాబట్టి ఆ యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటు యేసును మనం ఆరాధిద్దామా? కీర్తిద్దాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. పూజించాలి. ఆ యేసును మనము పూజించాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ముద్దు పెట్టుకోవాలి. ఆయన మనం ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. దగ్గరకు వెళ్ళి ఆయన మరి ముద్దు పెట్టుకొని ఆయనందు సంతోషించాలి. నా కోసం జన్మించావా నా ప్రభువా అని చెప్పేసి సంతోషంతో మనము ముద్దు పెట్టుకొని లేని అలా ఆయన కోపించి ఎవరు కోపిస్తారు? దేవుడు కోపిస్తాడు. యేసు ప్రభువారు మనం ముద్దు పెట్టుకోకపోతే, ఆయన మన హృదయాల్లోకి చేర్చుకోనకపోతే, ఆయన మన హృదయాల్లో భద్రపరుచుకోకపోతే, ఆయన మనం జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయన జంటకు వెళ్ళకపోతే, ఆయన మాట వినకపోతే ఎవరు కోపిస్తారు? దేవుడు కోపిస్తాడు. అటు కోపానికి మనము గురి కాకుండా మనము ఆయన ముద్దు పెట్టుకునే వారు అంటే ముద్దు పెట్టుకోవటం కాదు, అంటే ఆయన ఆరాధించాలని అర్థం. అందుకనే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని అర్థం. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదారు. దేవుడు మన మీద కోపాన్ని చూపించాడు అనుకోండి, త్రోవ తప్పి నశించేది. ఆయన దగ్గరకు రాకపోతే, ఆయన ముద్దు పెట్టుకోకపోతే, ఆయన ప్రార్థించకపోతే మనం త్రోవ తప్పిపోయినట్టు వారముగా ఉంటాం, నశించిపోయేటట్టు వారిగా ఉంటాం.
ఏ ఒక్క ఆత్మ కూడా రక్షించుకోవటం ఇష్టం లేదు కాబట్టి యేసుప్రభువు వారిని ఈ లోకాన్ని పంపించాడు. కాబట్టి మనం త్రోవ తప్ప రక్షించిపోకుండా మనం ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముద్దు బాలుని ఎత్తుకొని అద్భుతముగా ఆరాధించుడి. ముద్దు బాలుని ఎత్తుకొని అద్భుతముగా ఆరాధించుడి. దిద్దుకొనుడి జీవితమును, దిద్దుకొనుడి జీవితమును అద్భుతంగా ఆనందింతురు. అది క్రిస్మస్ నేడు, అది క్రిస్మస్, అది క్రిస్మస్ నేడు, అది క్రిస్మస్. లాలి 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 అనుచు బాల యేసుకు జోల పాడుడి. బలముగాని స్వరములేని, బలముగాని స్వరములేని రాయ పాటలు పాడరారే. బాల యేసునకు నేడు, బాల యేసునకు. హల్లెలూయా. అందరూ అనుకుంటారు పాపల కోసమే కదా వచ్చింది, మరి నా కోసం రాలేదనుకుంటారు. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారా? చెప్పండి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో రోమన్స్ చాప్టర్ 3 10 and 11 12 వర్సెస్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఏమండి? పాపల కోసం వచ్చాడు కదా, నాకేం పని లేదు యేసుప్రభువు వారు. నేను మంచిదాన్ని, నేను మంచివాడులే, నాకేం పర్వాలేదు, నాకు అవసరం లేదు యేసుప్రభువు వారు. నేను మంచిగా ఉన్నాను, ప్రతి వారం ప్రార్థనకు వెళ్తా ఉన్నాను, దేవుని సన్నిధికి కానుకలు అర్పిస్తా ఉన్నాను, సంతోషంగా ఉంటున్నాను, నేను నాకేం పర్వాలేదు అనుకోరు. ఇక్కడ దేవుని దృష్టిలో అందరూ కూడా నీతి మంతుడు ఒక్కడను కూడా లేడు. మొట్టమొదటి అందరూ కూడా చెడిపోయిన వారుగా ఉన్నారు. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత కొంతమంది మంచి వాళ్ళు అయ్యారు, తర్వాత కొంతమంది చెడ్డ వాళ్ళు అయిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ. మరి ఇక్కడ నీతిమంతుడు ఒక్కడను లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు. గ్రహించేవాడు ఎవడనూ లేడు. ఏది నీతో, ఏది మంచో, ఏది చెడ్డో అనేది గ్రహించే మనస్సు ఎవరు కూడా లేకుండా పోయింది. భక్తు లేని వారుగా ఉన్నారు, భక్తి కొరకే పని చేస్తా ఉన్నారు ఏదైతే. కాబట్టి నీతిమంతుడు ఒక్కడను లేడు, గ్రహించేవాడు ఎవడను లేడు, దేవుని వెదకువాడును లేడంట. దేన్ని వెతుకుతా ఉన్నారు? లోకంలో ఉన్న వాటి వెతుకుతా ఉన్నారు. అబ్బో ఏది దొరుకుతుందా, ఏది సంపాదిద్దామా అని ప్రాకులాడుతూ పరిగెత్తుతూ వెతుకుతా ఉన్నారు. డబ్బు సంపాదించాలి, ఇల్లు కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, అబ్బా గొంతమ్మ కోరికలు. మనుషులందరూ కూడా ఎన్నో రకాలుగా అనేక రకమైన కోరికలతో మానవుడు యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ దేవుని వెతకు వారు కలరేమో అని దేవుడు ఆలోచన చేస్తే ఎవరు కూడా లేదు. అందుకని ఈ స్థితిలోనే మనుషులందరూ కూడా ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఈ ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు ఈ లోకాన్ని ఒకసారి ఆలోచన చేసుకున్నాడు. లోకం అనగా ప్రజలందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. చనిపోతే ఒకవేళ మరణించినట్లయితే, పాపంతో కనుక మరణించినట్లయితే పాపమునకు జీతము మరణము. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మరణం పొందడం దేవునికి ఇష్టం లేదు. పాపమును అగ్నికి పోవడం దేవునికి ఇష్టం లేదు. నేను రక్షించాలి, నిన్ను కాపాడాలి, నీకు రక్షణ అనుభవం తెలియజేయాలి, రక్షణను అనుగ్రహించాలి, పాపం నుండి నిన్ను విడిపించాలి, శాపం నుండి నిన్ను విడిపించాలి. వాటన్నిటికీ ఆయన ప్రాణత్యాగం చేతకు యేసుప్రభువు లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయంలోని 23వ వచనం కూడా చదువుకున్నాం. రోమన్ చాప్టర్ 23 వర్సెస్. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ భేదము లేదు. అబ్బా ఇక్కడ చూడు చక్కని వాక్యం కదండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు పాపంలో పడిపోయినాడు అందరూ కదండి.
ఎప్పుడొకప్పుడు పాపంలో పడిపోయిన వారు అందరూ కూడా. పాపం అంటే ఏది వ్యభిచారం చేస్తేనే పాపం కాదండి. ఇతరులకు సహాయం చేయకపోవటం కూడా పాపమే. ఇతరులను ప్రేమించకపోవటం కూడా పాపమే. ఇరుగు పొరుగు వారి కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేయకపోవటం కూడా పాపమే. ఈ విధంగా మరి అట్టి పాపము ప్రతి ఒక్కరు కూడా చేశారు కాబట్టి ఇటు వారందరూ కూడా మనం యేసయ్య ప్రేమించి తన దేవుడు ప్రేమించి మనకు అందరి కోసం యేసు ప్రభువారిని లోకానికి పంపించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచన భాగం చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి యాక్ట్స్ చాప్టర్ 3 26 వర్సెస్. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాన్ని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు తన సేవకుని పుట్టించి యేసు ప్రభువారిని మన కోసం పంపించి జన్మింపజేసి అదే రీతిగా మీలో ప్రతి వారి దుష్టత్వం నుండి, దుష్టులుగా ఉన్నారు మనుషులు. అసలు ప్రేమ లేదండి ఏ మనుషులు కూడా, దయ లేదు, కనికరం లేదు, అంతా కక్షలు కార్పణ్యాలతో అంతా కూడా చెడిపోయినటువంటి మనసు, భక్తిహీనమైన మనసు, దుష్టత్వం కలిగిన మనసు, మంచి ప్రేమ లేని వారికి ఎవరు కూడా లేరు, ప్రేమ కలిగిన వారికి ఎవరు కూడా లేరు. ఈ సకల దుష్టత్వం నుండి విడిపించుటకు యేసు ప్రభువారిని లోకానికి పంపించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సకల దుష్టత్వం నుండి విడిపించుటకు, మళ్లించుటకు, మిమ్మును అదే రీతిగా ఆశీర్వదించుటకు, మరి ముఖ్యంగా కూడా ఆశీర్వదించుటకు, నన్ను పేదరికంలో ఉన్న నిన్ను, అట్టడుగున్నటువంటి నిన్ను, కష్టాల్లో ఉన్న నిన్ను ఆయన ఆదరించి, కరుణించి, ప్రేమించి నిన్ను ఆశీర్వదించాలని, అదే రీతిగా దీవించాలని, ఆయన ఉచితమైన దీవులను నిండుగా మెండుగా నీపై నీ కుటుంబంపై కుమ్మరించాలని యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ధనవంతుడా పేదవాడా చెప్పండి? గొప్ప శ్రీమంతుడు. శ్రీమంతుడు ఏంటంటే చెప్పండి, అన్నీ ఉన్నవాడికి ఎవరికైనా ఒకరి సత్తా అతని దగ్గర ఉంది కదండి. ఏది కోరుకుంటే అది ఇస్తాడు దేవుడు, ఏది కావాలన్నా కానీ ఇస్తాడు. అలా అని చెప్పేసి కావాల్సిన కోరుకోకూడదు, అవసరమైన వాటినే కోరుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వస్తుంది కదా అని చెప్పేసి ఒకేసారి కనుక మనం కోరుకుంటే ఉన్నది కాస్త పోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్న వాటిని దేవుడు ఆశీర్వదించి లేని వాటిని దయచేయ ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఉన్న వాటిని ఆశీర్వదించి లేని వాటిని దయచేయ ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా పర్యాయాలు మన కథ విన్నాం కదండి. తుఫాను వచ్చినప్పుడు కాలువలోనంట అన్ని కొట్టుకొని వస్తామంటే మనుషులందరూ కూడా చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వేరుకున్నారు, చక్కగా తీసుకుని చక్కగా దాచుకున్నారు. అయితే ఆస్తి మీద, అంతస్తుల మీద, డబ్బు మీద, బంగారం మీద, వెండి మీద మరి పెద్ద గొప్ప ధనవంతురాలు అవ్వాలని ఒక కోరిక ఉన్నటువంటి వ్యక్తి అక్కడే నుంచున్నాడు. అందరూ కూడా చిన్న చిన్న ఏరుకొని చక్కగా సంతోషపడతా ఉన్నారు. అయితే వీడు మాత్రం ఆ చిన్నవాటి వచ్చి మన ఉదరిస్తాయా, అవి నాకు ఎంత సంతోషం కలిగిస్తాయి, అవి నాకు వద్దుగా అని చెప్పి అనుకొని ఏదో పెద్ద దాని కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ ఏం చేస్తా ఉన్నాడు, పెద్ద వస్తే కొట్టుకొని వస్తే దాన్ని నేను చక్కగా తీసుకొని దాన్ని చక్కగా నేను నా కుటుంబాన్ని పోషించుకుంటా, మంచి బిల్డింగ్ కట్టుకుంటా, మంచి కారు కొనుక్కుంటా, రకరకాలుగా నేను అన్ని రకములుగా నేను ఆశీర్వదింపడతానని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాడు. రానే వచ్చింది ఒక నల్లగా ఉన్నటువంటి ఒక ఎలుగు వంటి ఆ యొక్క నీళ్ళ కొట్టుకుంటా వస్తా ఉన్నది. అబ్బా చూస్తా ఉన్నాడు, దూరం నుండి చూస్తా ఉన్నాడు, ఆలోచించ చూస్తా ఉన్నాడు. నా కోసం దేవుడు పంపిస్తున్నాడు అనుకున్నాడు వీడు. ఆశ అన్నమాట. ఏంటి, లోకాశలో ఉన్నవారు ఆ విధంగా ఆలోచన చేస్తారు. వస్తా ఉన్నది కదా అని చెప్పి చూస్తా ఉంటే వీళ్ళందరూ కూడా చిన్న చిన్నగా తీసుకుంటా ఉంటే వాడు ఏం చేసాడు, అమాంతంగా అది ఎవరో తీసుకుంటారని చెప్పి ఉద్దేశం అమాంతం జంప్ చేసి దాని మీద దూకాడు. అదేం చేసింది, గట్టిగా పట్టుకుంది, వీడు పట్టుకుంది.
అది చచ్చిపోతానని భయపడుతుంది అక్కడ. వీడిని పట్టుకుని ఇటు మంచుతుంది బయలాగడం. ఏమల్లా ఆ విధంగా పట్టి తీసుకుని వెళ్ళింది, చివరికి ఆహారంగా తినేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆశ ఉండకూడదు ఎక్కువగా, మితముగా ఉండాలి కోరికలు. మనుషుని యొక్క కోరికలు అనంతమైనవి కదండి. అట్టి ఆ కోరికలన్నీ కూడా తీర్చుకోవాలనే ఎన్నడూ కూడా మనసులో ఉండకూడదు. దేవుడు ఆకాశ పక్షులను చూడ విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నావు, వాటిని పోషిస్తున్నాడు దేవుడు. వాటికంటే శ్రేష్ఠమైన మనుషులు ఉందని కూడా దేవుడు పోషిస్తాడా లేదా? కాబట్టి ఆ నమ్మకం కలిగి మనం జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువుని మనము ఆరాధించే వారిగా ఉండాలి, కీర్తించే వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా మరలా క్రిస్మస్ వచ్చేవారు కూడా ఎప్పుడు కూడా నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరికి జీవితంలో సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో గంతులు వేస్తూ ప్రభునామమును మహిమపరచే వారిగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా నిత్యం కూడా సంతోషం, ఆయన సంతోషించాలి. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధనలు వచ్చినా, నీకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, దేని నుండి సరే నువ్వు దాన్ని జయించగలను నేనని చెప్పేసి దృఢమైనటువంటి విశ్వాసం నీలో ఉన్నట్టయితే నువ్వు తప్పకుండా సంతోషాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండగలవు. అంతేగాని కష్టం వచ్చిందని చెప్పేసి, నష్టం వచ్చిందని చెప్పేసి, బాధ వచ్చిందని చెప్పేసి, ఇటు అనారోగ్యం వచ్చిందని చెప్పేసి నువ్వు కనుక దిగులు పడుతూ భయపడుతూ ఉన్నట్లయితే నువ్వు ఆ కష్టంతోనే నీ జీవితం అంతా కూడా అంతరించిపోతుంది. పోతుందా లేదు చెప్పండి. కాబట్టి వచ్చిన దాన్ని బట్టి దేని గురించి కూడా చింతించవద్దని దేవుడు సెలవిచ్చాడు. నీ చింత యావత నా మీద మోపుకున్నాడు దేవుడు. కాబట్టి ఆయన మన కోసం పంపించినప్పుడు యేసు మన పండుగ మనకు దిగులేలా, భయమేలా, మనమందరం ఆయన కీర్తిద్దాం, మహిమపడదాం. కాబట్టి ఈ క్రిస్మస్ సందేశాన్ని నీ హృదయాల్లో నువ్వు కనుక అంగీకరించినట్లయితే, యేసును నిజమైనటువంటి రక్షకునిగా, సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన నీ కోసం జన్మించాడని, ప్రజలందరి కోసం జన్మించాడని, ప్రతి పాపం నుండి విడిపించి అదే రీతిగా నీకు శాంతిని, సమాధానాన్ని దయచేయటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడని నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా నీవు ఆ విధంగా దేవుని యొక్క మేలు, ఉపకారం పొందుకోగలవు, ఆశీర్వదింపబడగలవు. నేను ఆశీర్వదించటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దరిద్రులుగా ఉండటం మనలను ధనవంతులుగా చేయటకు తను తానుగా ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా తగ్గించుకున్నాడు కదండి. తగ్గించుకొని ఆ యొక్క కన్య మరియ యొక్క గర్భంలో జన్మించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్ని నామముల కంటే పరిణామం కలిగిన వాడు కాబట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ, కీర్తిస్తూ, మహిమపరుస్తూ ఎల్లప్పుడూ కూడా సంతోషం పొందుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని నామముల కంటే పరిణామము యేసుని నామము, ఎన్న తదములకైన కనపరచదగినది యేసు నామము. కీర్తించడానికి పరిగెత్తకుండా క్రిస్మస్ అంటే మన కుటుంబంలో క్రిస్మస్ ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదండి. జన్మదినం సంవత్సరానికి ఒకసారి చేసుకునేది ఎవరైనా సరే. మరి ఇటు క్రిస్మస్ అప్పుడు మన ఒక్కళ్ళమే ఆనందించకూడదు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందించాలి. నీతో ఉన్నటువంటి నీ భర్త, నీతో ఉన్నటువంటి నీ పిల్లలు, నీతో ఉన్నటువంటి మనవాళ్ళు, మనవరాళ్ళను, అదే రీతిగా నీ కోడళ్ళను, అదే రీతిగా ప్రతి ఒక్కరిని కూడా మనము మనతో పాటు తోడుకొని రావాలి దేవుని సన్నిధి కదండి. సంతోషము, సమాధానాన్ని పొందుకోవాలనుకుంటే నీ కుటుంబం అత్యధికంగా మేలుతో ఆశీర్వదింపబడాలంటే ఆయన చెంతకు వచ్చి ఆయన మనము ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ తల వంచినట్టే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి, ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని బట్టి వందనాలు, స్తోత్రం. ఎందరైతే ఈ యొక్క సందేశాన్ని వీక్షిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, అటు బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మేలులతో, ఉపకారంతో నింపి సహాయం చేయగలని యేసయ్య శ్రేష్ఠమైన నామములో ఇచ్చి మనల్ని
అడిగి పెడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఒకసారి మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అదే రీతిగా రాబోయే మరి 2021 సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా అందరికి తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.